ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం రేపాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వస్తుందనగా తనిఖీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గంజాయి డ్రగ్స్ కట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. గంజాయి సాగు, సరఫరా మొదలుకొని విక్రయాల వరకు ఎవరు పట్టుబడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులో డ్రగ్స్ కలకలం రేపాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద ఆర్టీసీ బస్సులో ఎక్సైజ్ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా తనిఖీలు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఇంకా పూర్తి వివరాలైతే తెలియాల్సి ఉంది. గంజాయి డ్రగ్స్ కట్టడికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కార్యాచరణ సిద్ధం చేస్తుంది. గంజాయి సాగు, సరఫరా మొదలుకొని విక్రయాల వరకు ఎవరు పట్టుబడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలైతే జారీ చేస్తుంది. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ సిటీ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో పోలీసు సంబంధించిన శాఖకు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ బార్డర్సే కావచ్చు, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఆంధ్ర సంబంధించినటువంటి బార్డర్ లోని పూర్తి స్థాయిలోని ఎక్కడైతే డ్రగ్స్ రవాణా సంబంధించినటువంటి సరిహద్దులు ఉన్నాయో పూర్తిగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలోని నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం పూర్తి స్థాయిలోని డ్రగ్స్ రహిత తెలంగాణగా చూడాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి చెక్ పోస్టులను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరాల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెంట్ సంబంధించినట్టు పోలీసు వర్గం సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తూ ఏదైతే డ్రగ్స్ రహిత సమాజం కొరకు నిరంతరం పనిచేయాలనే ఉద్దేశంతో పోలీసులు పనిచేస్తున్నారనేది స్పష్టంగా తెలంగాణలో అర్థమవుతుంది. ప్రస్తుతానికి మనము తెలంగాణ సంబంధించినటువంటి ఆంధ్ర సరిహద్దు అయినటువంటి కోదాడు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కోదాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సంబంధించిన కోదాడు సరిహద్దు చూసినట్లయితే ఇక్కడికి పూర్తిగా ఆంధ్ర సరిహద్దు సంబంధించినటువంటి రవాణా వాళ్ళు పూర్తిగా ఇక్కడి నుంచి హైదరాబాద్ గానీ సంబంధించినటువంటి ఖమ్మం బార్డర్ కు ఇక్కడి నుంచి వెళ్తారు. దీనికి సంబంధించిన ప్రధాన ద్వారం వద్ద ఇక్కడ పూర్తిగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా చేరవేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి రవాణా ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు ఈ రవాణా కొనసాగుతుంది అనేది పోలీసుకు ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి చూసినట్లయితే విశాఖ ప్రధానంగా డ్రగ్స్ సంబంధించి రవాణా జరుగుతుందనేది పోలీసులు ఛేదించినటువంటి గత కొంతకాలం అనేక కేసులు ఛేదించారు. అందులో భాగంగానే కూడా కోదాడు సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ వద్ద కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి తనిఖీలో భాగంగానే ఆర్టీసీ బస్సులో సంబంధించినటువంటి డ్రగ్స్ రవాణా కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వ్యక్తులను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే విచారణ మాత్రం కొనసాగుతుంది పద్మ. ఈ గతంలో జరిగినటువంటి డ్రగ్స్ మాఫియా వాళ్ళు వాహనాల తనిఖీలో భాగంగా చేస్తున్నారనేది మళ్ళీ తిరిగి ఆర్టీసీలోని ఒక సంబంధించినటువంటి డ్రగ్స్ మాఫియా జరుగుతుందని తెలుసుకొని వారిని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వారిపై కూడా నిఘా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి సరిహద్దు చెక్ పోస్టుల వద్ద ఈ నిఘా కూడా ఏర్పాటు చేసి ఇప్పుడైతే ప్రస్తుతం కోదాడు దగ్గర ఈ సంబంధించినటువంటి డ్రగ్స్ మాఫియాని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి వివరాలు కూడా ఇంకా పోలీసులు అయితే శ్రీనివాస్, ఈ డ్రగ్స్ కు సంబంధించి ఆల్రెడీ న్యూ ఇయర్ కి సంబంధించి ఇప్పుడు నుంచే డ్రగ్స్ అయితే సరఫరాలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. అసలు ఎటువైపు నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుందో కూడా కనిపెట్టలేని పరిస్థితి నెలకొంది. సో దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా ఎందుకంటే 31st ఇవన్నీ చేరడానికి అందరూ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలోపుగా ఇవి ఎలా కట్టడి చేయడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు? ప్రధానంగా చూసినట్లయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్రతి సంబంధించినటువంటి నగరాల్లోనే గ్రాండ్ గా చేసుకుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాదక ద్రవ్యాలను కూడా నిల్వ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి
జిల్లా హెడ్ క్వార్టర్స్ సంబంధించిన ప్రాంతాల్లో యువతని ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ లోను గతంలో కూడా అనేక మార్లు కూడా పోలీసులు హెచ్చరించడం జరిగింది. గట్కేసర్, బీబీ నగర్, హైదరాబాద్ చివరి ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అయితేనేమి, తెలంగాణ బార్డర్ లో ఉన్నటువంటి కోదాడు కానీ సంబంధించినటువంటి ఖమ్మం బార్డర్ లో కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అనేక మంది గెస్ట్ హౌస్ బుక్ చేసుకొని ఈ విలాసాలకు ఇదైతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని పోలీసులు డేగా కన్ను పెట్టి పరిశీలిస్తున్నారు. ఈ మారక ద్రవ్యము 31st సంబంధించి సెలబ్రేషన్లకు ప్రధానంగా లింక్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన సరఫరాలు ఎవరైతే చేస్తున్నారో వారిపై గట్టి నిఘా ఏర్పాటైతే చేయడం జరిగింది. అందులో భాగంగా జరిగినటువంటి తనిఖీలలోనే ఈ రోజు 31st సంబంధించినటువంటి ప్రతి సెలబ్రేషన్ కి సంబంధించిన పర్మిషన్స్ తో పాటు దానికి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి లిక్విడ్ కానీ సంబంధించినటువంటి ఆల్కహాల్ ఎవరెవరు ఎక్కడి నుంచి రవాణా చేస్తున్నారనేది కూడా పోలీసు వాళ్ళు నిఘా ఏర్పాటు చేశారు. ఈ విషయాలని ఇప్పటికీ ఇంటెలిజెంట్ వర్గాల ద్వారా తెలంగాణ పోలీసులు కూడా ఒక నివేదిక కూడా సమర్పించడం జరిగిందనేది పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రవాణా ప్రధానంగా చూసుకున్నట్లయితే సెలబ్రేషన్ కి సంబంధించిన అడ్డం పెట్టుకొని రవాణా ఏదైతే మారక ద్రవ్యాల రవాణా చేస్తున్నారనేది పోలీసు నిఘాలోని పూర్తిగా సమాచారం చేకూర్చుకొని దాడులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.